థర్డ్ వన్ నాన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ఫైండ్ LCM and HCF of the following integers by applying prime factorization method. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ను ఉపయోగించి LCM HCF కట్టమండు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే నేర్చుకోవాలి. ఇందాక మనం నేర్చుకున్న మెథడ్లో నేర్చుకోకూడదు. ఓకేనా? ఖచ్చితంగా మనం ఏ మెథడ్ ఉపయోగించాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించాలి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. మీకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎగ్జాంపుల్స్ లెక్కల దగ్గర చెప్పా. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. 12, 15 and 21. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు. వీటి యొక్క LCM మరియు HCFలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి కట్టమన్నాడు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఫస్ట్ మనం 12th నెంబర్ తీసుకున్నాం, 12వ సంఖ్యను తీసుకున్నాం. సో 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడదాం. సార్ 4 3 12 వచ్చింది సార్ అంటే 3 ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ 4 ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకేనా? ఎంత చిన్న నెంబర్ ఇచ్చినా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మన ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాల్సిందే. చూడండి, 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే 2 6 12, మరలా 6 2తో పోతుంది కాబట్టి 2 3 6, 3తో 3 1 3. సో మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 × 3. అదే ఇక్కడ రాస్తున్నాను, 2 × 2 × 3. సో 12కి రాసేసాం నాన్న. నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటి? 15 ఇచ్చాడు. సో 15 అనేది 3 5 15. 3 కూడా ప్రైమ్ నెంబరే, 5 కూడా ప్రైమ్ నెంబరే. ఓకేనా? తర్వాత ఇచ్చిన నెంబర్ ఏంటన్నా? 21 ఇచ్చాడు. 21 3 7 21. ఇది 2తో పోదు, ఇది 2తో పోదు, అందుకే డైరెక్ట్గా వేసేసా. ఓకేనా? 3 5 15. 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, ఇంకా ప్రాబ్లం లేదు. 21 3 7 21. 3 ప్రైమ్ నెంబరు, 7 ప్రైమ్ నెంబరు. ఓకేనా? సో ఇప్పుడు మనకి LCM HCF కట్టమన్నాడు. ముందు HCF చూద్దాం నాన్న. HCF అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లో కూడా కామన్గా ఉన్నటువంటి హైయెస్ట్ నెంబరే వాటి యొక్క HCF అవుతుంది. సో చూడండి, ఇందులో 2 ఉంది. ఈ రెండిట్లో 2 ఉందా? లేదు. ఇందులో 2 ఉంది. రెండిట్లో 2 ఉందా? లేదు. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. సో మూడిట్లో కామన్గా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఇందులో 5 ఉంది, ఈ రెండిట్లో లేదు కాబట్టి 5 తీసుకోకూడదు. ఇందులో 7 ఉంది, ఈ రెండిట్లో లేదు కాబట్టి తీసుకోకూడదు. ఏ ఒక్క దాంట్లో లేకపోయినా తీసుకోకూడదు. సో మూడిట్లో కామన్గా ఏముంది? ఒక 3 మాత్రమే ఉంది కాబట్టి వీటి HCF ఏమవుతుంది? 3 అవుతుంది. సో HCF ఆఫ్ 12, 15, and 21, ఈ మూడిట్ల యొక్క HCF ఎంత నాన్న? 3 నాన్న. సో 3 అని రాసేసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? LCM కావాలి. LCM ఆఫ్ 12, 15 and 21. మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఇక్కడ ఉపయోగపడతాయనే ముందు ఎగ్జాంపుల్స్ మీకు చాలా నెమ్మదిగా నిదానంగా నేర్పుకుంటూ వచ్చాను. సో ముందు కామన్గా ఉన్నది రాసేయాలి. ఇక్కడ మూడిట్లో కామన్గా ఉన్నది 3 మాత్రమే. ఆ 3 నేను ముందు రాస్తున్నాను చూడండి. 3 × ఇప్పుడు మూడిట్లో మిగిలినటువంటి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వరుస క్రమంలో రాయాలి. సో ఫస్ట్ దాంట్లో మనకి 2 2s అనేవి రిమైనింగ్గా మిగిలాయి. ఓకేనా? ఆ 2 రాసేద్దాం వరుసగా. సో 3 × 2 × 2. ఓకేనా నాన్న? సో దీంతో ఫస్ట్ డిజిట్ అనేది కంప్లీట్ అయింది. సో సెకండ్ డిజిట్ 15లో మనకి 3 కామన్ తీసేస్తే ఒక 5 మిగిలింది. సో ఆ 5 కూడా వేసేద్దాం. ఇదిగోండి × 5. సో సెకండ్ డిజిట్ కూడా అయింది. ఇక థర్డ్ 21లో 3 కామన్ ఆల్రెడీ తీసేసాం. ఇంకా ఎంత మిగిలింది? 7 మిగిలింది. అది కూడా వేసేద్దాం × 7. ఓకేనా? చూడండి, 3 2 6, 6 2 12, 12 5 60 × 7. సో 60 × 7 420. ఇది ఈ మూడిట్ల యొక్క LCM. HCF ఏమో 3 వచ్చింది, LCM ఏమో 420 వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం కంప్లీట్ చేసాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి. ఓకేనా నాన్న? సో ఇందులో సెకండ్ ప్రాబ్లం ఏముందో చూడండి. 17 23 29. 17 23 29.
సెకండ్ ప్రాబ్లం ఏంటన్నా 17, 23 and 29. సో ఫస్ట్ 17 నాన్న, 17 అనేది ప్రైమ్ నెంబర్, దీనికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి సింపుల్గా 1 into 17 అని రాస్తాం. 17 ఏ టేబుల్లోనైనా తెగుతుందా? 2 8 16, 2 8 16 తెగదు, 3 6 18 తెగదు, 5 3 15 తెగదు, ఏ టేబుల్లో తెగదు, ఎందుకంటే 17 అనేది ప్రైమ్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ 23 కూడా ప్రైమ్ నెంబరే నాన్న, కాబట్టి దీన్ని కూడా 1 into 23 అని రాస్తాం. 29 థర్డ్ నెంబర్, ఇది కూడా ప్రైమ్ నెంబరే నాన్న, కాబట్టి దీన్ని కూడా 1 into 29 అని రాస్తాం. సో మూడిట్లో ఏది కామన్గా ఉంది? 1 అనేది కామన్గా ఉంది. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది నాన్న? 1 అవుతుంది. 3 ప్రైమ్ నెంబర్స్ అయితే, మనకి ఇచ్చినవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయితే వాటి హెచ్సిఎఫ్ 1. వాటి హెచ్సిఎఫ్ ఎంత నాన్న? 1. ఇప్పుడు ఎల్సిఎం కట్టాలి నాన్న. ఎల్సిఎం కట్టేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అయ్యాయి, అప్పుడు దేనికి కూడా కామన్ నెంబర్ లేదు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే వాటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే ఎల్సిఎం అవుతుంది నాన్న. కాబట్టి మనకి కామన్గా ఉన్న 1 into 17 into 23 into 29 గుణించేయడమే. ఓకేనా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసేయడమే. గుణించేద్దాం నాన్న. ఫస్ట్ నేను ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 23 into 17, 17 టేబుల్ మీ అందరికి వచ్చు. 17 3 51, 5, 17 2 34 ప్లస్ 5 39. ఎంత వచ్చింది నాన్న? 391 వచ్చింది. ఇంకా పక్కన 29 ఉంది నాన్న. ఓకేనా. సో 29తో 391 కూడా మల్టిప్లై చేద్దాం. 391 into 29, 29th టేబుల్ మనందరికీ వచ్చు కాదు, రాదు. ఓకేనా. ముందు 9తో చేసేద్దాం నాన్న. 9 1 9, 9 9 81, 8, 9 3 27 ప్లస్ 8 35 నాన్న. ఇంటూ ఇప్పుడు 2తో 2 1 2, 2 9 18, 1, 2 3 6 ప్లస్ 1 7, 9 3 8 ప్లస్ 5 13 ప్లస్ 1 7 ప్లస్ 3 ప్లస్ 1 11. ఎంత వచ్చింది నాన్న? 11,339 వచ్చింది. 11,339. హెచ్సిఎఫ్ ఏమో 1, ఎల్సిఎం ఏమో 11,339. ఒకసారి చూద్దాం. సరిపోయింది అంతే. ఓకేనా. సో ఈ రఫ్ అనేది మీరు పక్కన రఫ్ పేపర్లో చేసుకోవాలన్నా, నాకు బోర్డు మీద ప్లేస్ లేదు కాబట్టి ఈ లెక్క కిందే చేస్తున్నాను. ఓకేనా. సో మీరు ఈ రఫ్ ఏదైతే ఉందో అది వేరే రఫ్ షీట్ తీసుకొని రఫ్ షీట్ మీద చేయండి. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం కూడా చేసేసాం నాన్న. ఇక ఇందులో మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది, అదేంటో చూడండి. 8 9 and 25. సో థర్డ్ ప్రాబ్లం కూడా చేసేద్దాం. 8 9 and 25. సో థర్డ్ ప్రాబ్లం నాన్న. థర్డ్ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి. 8 9 and 25. ఇదే కదా నాన్న థర్డ్ ప్రాబ్లం. సో ఫస్ట్ని 8కి ఫ్యాక్టర్స్ కడితే ఇది వస్తుంది నాన్న. 2 2 4, 4 2 8 వస్తుంది మీరు 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కడితే. ఓకేనా. 9కి కట్టామనుకో, 9 2తో పోదు, 3 3 9 వస్తుంది. ఓకేనా. సో 25 కట్టామనుకోండి, 5 5 వస్తుంది అంతే. ఇంక ఇవి ఏ నెంబర్స్లో కూడా మనకి పోవు, అందుకే దీన్ని 2 4 వేయచ్చు, మళ్ళీ 4ని 2 2 వేయచ్చు. కాబట్టి 8ని 2 into 2 into 2 వేసాం. 9ని కేవలం 3 3 రాయగలం, ఇంకెలాగా రాయలేం. 25ని 5 5 మాత్రమే రాయగలం. ఓకేనా. సో ఇది నాన్న. సో మూడిట్లో ఏమైనా కామన్ ఉన్నాయా? ఇక్కడ 3 2లు ఉన్నాయి, ఇక్కడ 2 3లు ఉన్నాయి, ఇక్కడ 2 5లు ఉన్నాయి. ఏమీ కామన్ లేవు. ఏమీ కామన్ లేకపోతే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఈ ముందు ప్రాబ్లం దగ్గరే చెప్పా. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది నాన్న? 1 అవుతుంది. సో 1. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 1. ఎల్సిఎం మూడిట్లో హెచ్సిఎఫ్ 1 అయితే ఎల్సిఎం ఏమని చెప్పాను? ఈ మూడిట్లని గుణించేయమని చెప్పాను, అంతేనా? సో 8 into సో ఎల్సిఎం ఏమవుతుంది? 8 into 9 into 25
అదేంటి సార్ ఇవన్నీ వేసి గుణించాలి కదా అంటే ఇవన్నీ వేసినా అవే వస్తాయి నాన్న. 3 రెళ్ళు వేసామనుకో 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 2 3 వేసామనుకో 3 ఇంటూ 3 9, 2 5 వేసామనుకో 5 ఇంటూ 5 25. ఏమి కామన్గా లేకుండా హెచ్సిఎఫ్ ఒకటే వస్తే వాడు ఇచ్చిన డిజిట్స్ డైరెక్ట్గా వేసేయడమే. ఓకేనా? సో 8 9 ఎంత నాన్న 72 ఇంటూ 25. 25తో గుణించేయండి. 25 2 50, 5 25 7 25 4 100, 25 8 200. 200లో ఒక 7 కదా, ఒక 25 తగ్గించండి. 25 తగ్గిస్తే 175 వస్తుంది. ఇక్కడ 25 2 55 ఉంది కదా పైన. 25 2 50 కదా నాన్న. 7 25 7 175. 175 ప్లస్ 5 180. 1800 వచ్చింది. లేదు సార్ మాకు కన్ఫ్యూజ్గా ఉంది సార్ అంటే ఏం లేదు. 72ని 25తో 5తో ఒకసారి 2తో ఒకసారి గుణించేయండి. 5 2 10, 1 5 7 35 ప్లస్ 1 36. ఓకేనా? చూడండి చివరి దాని ముందు ఇంటూ పెడతాం. 2 2 4, 2 7 14, 0 6 ప్లస్ 4 10, 1 3 ప్లస్ 4 7 ప్లస్ 1 8, 1 1800. సరిపోయిందా? ఎలా చేసినా పర్వాలేదు. ఓకేనా నాన్న? సో థర్డ్ దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చేసాం. ఓకేనా? సో చూడండి ఈ ఫస్ట్ ప్రాబ్లం చెప్పేసాం, సెకండ్ ప్రాబ్లం చెప్పేసాం, ఇప్పుడు ఈ థర్డ్ ప్రాబ్లం కూడా చెప్పేసాం. సో థర్డ్ దాంట్లో ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఓకేనా?